రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తున్నారు. డిసెంబర్ 4, 5 తారీఖుల్లో ఆయన భారతదేశంలో పర్యటించనున్నారు. 23వ ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్కి పుతిన్ గారు స్వయంగా భారతదేశానికి వస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ అనేది ఇప్పుడు 23rd సమ్మిట్ జరుగుతుంది. ఈ సమ్మిట్ సంబంధించి మనం గమనిస్తే కనుక డిసెంబర్ 2021 తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి ఇన్ పర్సన్ రావడం ఇదే తొలిసారి. మనం ప్రత్యేకంగా చూసుకుంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇంతవరకు భారతదేశానికి రాలేదు. మనం G20 సమ్మిట్ భారతదేశంలో 2023లో హోస్ట్ చేసిన టైంలో కూడా పుతిన్ గారు భారతదేశానికి రాలేదు. ఇదే ఇన్ పర్సన్ విజిట్ అనమాట. 4 years తర్వాత పుతిన్ భారతదేశానికి రావటం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తున్న సందర్భంలో ఆయన ఎజెండా ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ భారతదేశం S-400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్స్ మరికొన్ని రష్యా నుంచి కొనుక్కోవాలనుకుంటుంది. మనందరూ తెలుసు S-400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మన గగనతల రక్షణ కవచం అది. దానికోసం మనం రష్యా నుంచి కొన్ని కొత్త స్క్వాడ్రన్స్ కూడా కొనుక్కోవాలనుకుంటున్నాం. దాంతోపాటు ఉక్రెయిన్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలు అయిపోతుంది. దీనికి సంబంధించి మోడీ గారు 2 years బ్యాక్ ఆల్రెడీ చెప్పారు, దిస్ ఎరా ఈజ్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్, యుద్ధం వద్దు, శాంతి కావాలని. దీని మీద కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు మనం చూస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రకరకాల దేశాలపైన వేసే టారిఫ్స్ కావచ్చు, ఇమిగ్రేషన్స్ పైన ఆయన పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా చర్చలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే భారత్ రష్యా సంబంధాలు అనేవి ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా ఈ రష్యా మనకి మంచి మిత్ర దేశం అనమాట. అంతేకాదు డిఫెన్స్ పార్ట్నర్షిప్లో కూడా ఇండియా రష్యా డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనేది చాలా గొప్ప పార్ట్నర్షిప్ అని చెప్పొచ్చు. యుద్ధ ట్యాంకులు కావచ్చు, లేకపోతే నేవల్ షిప్స్ కావచ్చు, సబ్మెరైన్స్ కావచ్చు, ఒకటా రెండా చాలా మనం రష్యా నుంచి తీసుకొచ్చుకున్నాం. మనం T-90 కానీ T-72 ట్యాంక్ టెక్నాలజీ కావచ్చు, లేదా ఐఎన్ఎస్ విక్రమాదిత్య లాంటివి కావచ్చు, లేకపోతే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ కావచ్చు, ఇలా చాలా మనం కొలాబరేషన్తో చేసుకున్నాం. రష్యా వాళ్ళు మనకి టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే బ్రిక్స్ కావచ్చు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఇండియా రష్యా సభ్య దేశాలు. అంతేకాదు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి రావడం శుభసూచకం అని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా ఇండియా రష్యాది స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ విజన్తో ముందుకెళ్తున్నాం. అంతేకాదు రీజనల్ ఇష్యూస్, గ్లోబల్ ఇష్యూస్, ఏదైతే మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఇండియా రష్యా ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయో అవన్నీ కూడా చర్చలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.